ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. ముందుగా మన ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ కాడ ఆల్ పెట్టేసుకోండి. అలాగే కొంచెం కిందకి వచ్చి అక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ కాడ టిక్ చేయండి. ప్రజెంట్ ఈరోజు మనం ఏం చేసినామంటే గొంతెమ్మ గుట్ట కాడికి వచ్చినామండి. అది చూడండి ఒకసారి ఎక్కడికి వచ్చామో. గొంతమ్మ యొక్క ఇలాకాలకు వచ్చినాం మనం, గొంతమ్మ సామ్రాజ్యానికి వచ్చినాం, గొంతమ్మ రాజ్యానికి వచ్చినాం, గొంతమ్మ యొక్క విధానానికి వచ్చినాం మనం. అస్సలు సరే ఓకే, మీరు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనికి సంబంధించిన చరిత్ర మీకు ఇంకా అర్థమైపోతుంది. అర్థమైందా? అయితే ఓకే, గొంతమ్మకు సంబంధించిన మనకు ఒక 4 హిస్టారికల్ ప్లేస్లో ఉన్నాయి. అది ఏంటిదంటే మొదటి ప్లేస్ ఇది, మనం ఇక్కడ ఉన్నాం, ఇది మొదటి ప్లేసు. ఒక్కసారి అంత చూసే ప్రయత్నం చేయండి. ఇది మొదటి ప్లేస్, ఇది అక్కడ కనబడుతుంది. అది ఎంట్రన్స్ దారి, అది మనము ఎంట్రన్స్ దారి. దీనికి ఎంట్రన్స్ దారి ఎలా అని చెప్తాను నేను. ప్రధానంగా ఇది ఎక్కడ ఉందంటే గొంతెమ్మ గుట్ట అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో ఉంది. అంటే సరే కొంతమంది తెలియకపోవచ్చు, కానీ దీనికి ఎలా రావాలి అంటే నేను చెప్తా. కాటారం నుండి మహాదేవ్పూర్ పోయే రోడ్డుకు కాటారం నుండి 1 కిలోమీటర్ వస్తే ప్రభుత్వ పిహెచ్సి హాస్పిటల్ ఉంటుంది. అక్కడ పిహెచ్సి హాస్పిటల్ కాడ నుండి రైట్ యూటర్న్ తీసుకొని స్ట్రేట్ వస్తే ప్రతాపగిరి గ్రామ పంచాయతీకి వస్తుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక యూటర్న్ ఉంటుంది, అక్కడ మోరి ఉంటుంది. దాని పక్కన రైట్ సైడ్ కొట్టామనుకో చక్కగా గొంతమ్మ దగ్గరికి వస్తుంది. ఇది మనకు దారి. ఇక ఈ ప్లేస్ని చూసుకుంటే ఇది ఏ ప్లేస్ అంటే ఇది ఎక్కువగా మెయిన్గా వాడడానికి అన్నదానం, కిరాణా షాపు, లక్ష్మీదేవరిని ఉండడానికి, అట్లనే పార్కింగ్. ఇది మొత్తం డివైడ్ చేసారు. అసలు ఈ గొంతమ్మ గుట్ట దగ్గరికి మొదటిగా వచ్చే దేవుడు ఎవరంటే మర్రిపల్లి లక్ష్మీదేవరు వస్తుంది. అబ్బా, మీకు చెప్పినట్టు విధంగా ఇంకా ముందట ఉంది, చెప్తా. మొదటిగా ఏమవుతుందంటే లక్ష్మీదేవర, మా మర్రిపల్లి లక్ష్మీదేవర వచ్చి ఒక సరౌండింగ్ చేసుకొని అక్కడ పైన దేవుని దగ్గర పోయి అక్కడ కూర్చుంటుంది. ఇది మనకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తా. ఇప్పుడు ఈ హిస్టారికల్ ప్లేస్ చెప్తా. ఇది మన వాళ్ళు ఏం చేశారంటే కమిటీ వాళ్ళు ఈ ప్లేస్ను ఒక 4 రకాలుగా వాడుకోవడానికి ఈ ప్లేస్ డివైడ్ చేశారు. ఇంకా ఎక్కువ వాడుకోవడానికి దేనికి ఇచ్చారంటే లక్ష్మీదేవర్లు పెట్టుకోవడానికి. అంటే ఈ ఎక్కడెక్కడ లక్ష్మీదేవర్లు వస్తాయి అంటే కాటారం మండలంలో ఏదైతే విలేజ్లు ఉన్నాయో కాటారం మండల విలేజ్ లక్ష్మీదేవర్లు వస్తాయి. మహల్గర్రావు ఆ విలేజ్లో దేవుళ్ళు వస్తాయి. మహముతారం దేవుళ్ళ విలేజ్ వస్తాయి. అట్లే పలిమేలకు సంబంధించిన ఆ దేవుళ్ళు వస్తాయి. ఈ జయశంకర్ భూపాలపల్లిలో తెలిసి ఉన్న ఏ దేవరాకైనా లక్ష్మీదేవులకు పలానా గొంతమ్మ గుట్టకాడ జాతర జరుగుతుంది అంటే తెలిసి ఉంటే 100% వస్తారు. ఇది పక్క. అయితే మొదటిగా మా లక్ష్మీదేవర మర్రిపల్లి దేవర వస్తుంది. సరే, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ముందు వీడియోలో చూస్తా. ఈ 4 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. ఇది మనకు హిస్టారికల్ ప్లేస్. సో ఓకే, మీకు ఇంకా వీడియోలో నేను నెక్స్ట్ ఇంకా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అంతసేపు వరకు వెయిటెన్సీ. ఇంకోటి ఏంటంటే ఇటు ఉంది కదా, సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో వంటలు చేసుకుంటారు. ఇది వంటల సామ్రాజ్యం. ఇది ఈ ఏరియాలో వంటలు చేసుకుంటారు అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ వంట చేసుకున్నారు, పోయారు. అయితే ఈ ప్లేస్లో ఇంకొకటి చరిత్ర ఉందండి. ఇది ఏంటిదంటే ఈ ప్లేస్లో అదే ఫిబ్రవరి 10 తారీఖు రోజు జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 9కు ఎక్కడెక్కడైతే దేవర్లు ఉన్నాయో లక్ష్మీదేవర్లు వచ్చి తెల్లవార్లు ఆడిస్తూనే ఉంటారు.
తెల్లవార్లు ఆడిస్తూనే ఉంటారు, దేవాళ్ళు వేస్తూ ఉంటారు, అంగరంగ వైభవంగా ఉంటుంది. మీరు చూస్తే మాత్రం అసలు ఇక్కడ నుండి పోవు, అలా ఈయన ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఒక 2-3 రోజులు ఈయన ఉండాలనిపిస్తుంది, అలా ఉంటుంది ఇక్కడ వ్యవస్థ. లైట్ కూడా ఏర్పాటు చేసింది మన వాళ్ళు ఇక్కడ అడవిలో, సోలార్ లైట్. చూడండి ఇక మన కమిటీ వాళ్ళకు ఎంత బాగుందో అంటే, ఆడ సోలార్ లైట్ అది పొద్దున్నదానికి వెలగది, నైట్ 6 అయిందంటే వెలుగుతుంది. అది సోలార్ లైట్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. అవసరాలకు మాత్రం పుష్కలం, ఇక్కడ అవసరాలు మొత్తం పుష్కలంగా ఉంటాయి. చూడండి, ఇంకా చూస్తూనే ఉండండి. మీకు ఇంకా కంటిన్యూగా ఇంకో వీడియోలో నెక్స్ట్ ఇంకో కొంచెం రెండో పార్ట్లో చూపెడతాను మీకు. నమస్తే, జై హింద్. ఆ గుట్ట ఎక్కాలి అంటే అక్కడ ఇంతకుముందు చూపెట్టిన విధంగా మనకు ఆ కింద నుండి ఇక్కడ వరకు ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే 2 సైడ్లో దారి ఉంది, బాగానే ఉంది, ఓకే. ఇక్కడ వరకు 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ మ్యాక్సిమం ఒక ట్రాక్టర్ రావడానికి అయితే అవకాశం ఉన్నది. కానీ ఇక ఇక్కడ నుండి మొత్తం మొదలుకుంటే పై వరకు ఎక్కాలంటే చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. రాళ్ళు ఉన్నాయి, మళ్ళీ పట్టుకోవడానికి ఏం లేదు. ఈ కమిటీ వాళ్ళు కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏదన్నా వృద్ధులు కానీ ఎవరైనా, ఇప్పుడు వృద్ధులే ఎక్కరు, కాకపోతే ఎవరన్నా నడియుడుకు సంబంధించిన వారు ఎవరున్నా కానీ పట్టుకోవడానికి కొంచెం అనుగుణంగా ఇక్కడ ఏదన్నా ఏర్పాటు చేస్తే నిజంగా పబ్లిక్ చాలా సంతోషిస్తారు. గుట్ట కాబట్టి ఏంటిది అంటే బండలు ఉంటాయి, కాలు స్కిడ్ కావచ్చు, లేదంటే ఎక్కడానికి ఇబ్బంది కావచ్చు. అందుకోసమే కొంచెం ఇక్కడ మెట్లలాగా, అసలు దీన్ని ఇట్లా మెట్లలాగా డివైడ్ చేస్తే ఎంత బాగుంటుంది. కానీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ మెట్లు చేయాలి. ఇక్కడ నుంచి పై వరకు మెట్లు చేస్తే ఇంకా తిరుపతి కొండ ఎక్కినంత తృప్తి మనకు వస్తుంది ఈ గొంతెమ్మ గుట్ట ఎక్కితే. నిజంగా ఇది ఒక అధునాతన, అలనాటి రోజులల్లో ఇంకా బాగుపోయింది ఇది. కాకపోతే ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది. కానీ గొంతెమ్మ గుట్ట వెనకటి రోజులలో పెద్దలు గమ్మతి ఊపారు, చాలా ఉండేది. ఇంకా చూపెడతా మీకు, రండి. ఓకే, మనం పోదాం. ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ జీనిస్ గ్లోబల్ మీకు పిన్ టు పిన్ చూపెడుతుంది. ప్రతి ఒక్కటి సగం ఎక్కినాం మనం ఈ గుట్ట. ఇప్పుడు చెప్పింది మనకి సగం అయితే ఎక్కినాం. చూడు, ఈ నుంచి చూస్తే చూడు అడవిట్లా కనబడుతుంది, మస్తు కనబడుతుంది. ఇంకా పైకి పోయిన తర్వాత సూపర్ కనబడుతుంది. ఇగో సగం ఎక్కినాం. ఈ సగం ఎక్కాలన్న మాత్రం తదాస్తు దేవత తదాస్తు ఉండే తప్ప ఎక్కని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. గుట్ట ఎక్కాలంటే ఎనర్జీ ఉండాలి. ఇక్కడ ఇగో చూడండి బ్రదర్, ఇలా ఉందో, ఎక్కువ ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రభుత్వం జర్ర దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఏం చేయాలి అంటే ఈ మెట్లు ఏర్పాటు చేసే విధంగా చేయాలి. వృద్ధులు కూడా నచ్చింది అనుకో, పుసుక్కన జాగ్రత్త మాత్రం కింది నేను మొదట చెప్పిన బాగానే పోతాడు, మళ్ళీ ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మెట్లలాగా కన్వర్ట్ చేశారనుకో చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ డ్యామేజ్ కావడానికి గల కారణం ఏంటి చెప్పాలన్నా బ్రదర్ మీకు? వర్షపు నీరు ఉంటుంది కదా, వర్షపు నీరు పడ్డప్పుడు ఆ నీరైతే ఏదో జల లెక్క పోతుందో ఈ గుట్టలో ఉన్న బండను మొత్తం తన్నుకొని పోయేసరికి ఇక్కడ గుంతలు ఏర్పడ్డది. మనకు ఒక విధంగా చూసుకుంటే మంచిదే ఇది, ఎందుకంటే మెట్లు చేయడానికి అనుగుణంగా ఉంటుంది. ఇక మనం ఎక్కింది సగం గుట్ట, ఇంకా సగం ఎక్కాలి. ఆల్రెడీ 50% ఎనర్జీ గాన్. ఇక ఇంకో 50% ఉన్నది, అది సగం ఎవరికి అయిపోతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ ఒక విలువ ఈ జీనియస్కి చూపెట్టండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో జీనియస్ ఎప్పుడు మీకోసం పోరాడుతుంది. గొంతెమ్మ గుట్టలో 2వ హిస్టారికల్ ప్లేస్ ఇది. మీకు అందరికి ఎక్స్క్లూజివ్గా చూపెడతా. ఇక చూడు, ఈ గోడ చూడన్న ఎట్లుందో. ఈ గోడ ఎట్లా కట్టిర్రంటే బండ మీద బండేసి ఎట్లా కట్టిర్రంటే ఘోరంగా కట్టిరు. ఇది అర్థం కాకుండా అంటే అసలు ఇది ఎట్లా కట్టిరో కానీ ఇంతవరకు అసలు దీని మీద పరిశోధన చేసిన మానవుడే లేడు. నిజంగా ఆ బండ ఎంత బరువు ఉంటుంది చూడండి. అది ఒక్క మనిషి లేవడితే లేవదు. అది
ఆ బండను అసొంటి బండ మీద బండ కట్టినంటే ప్రతాపరుద్రుడు సామాన్యుడు కాదు. అంత బలశాలి అంటే నేను ఎలా అంటున్నా అంటే అంత సైన్యం ఉన్నాయి నాకు. ఆ సైన్యం ఉంటేనే ఇలాంటి గోడ కట్టిండంటే మీరు చూసుకోవచ్చు. అడుగుదాం. అవునా? ఇది ఎన్ని నెలల కింద కట్టిండే గోడ? ఇది ప్రతాపరుద్రుడు ఆయన ముందే కట్టిండి. ఇది ఇక్కడ ముందు పెద్దగుట్టకు మొదలు పెట్టిండట. పెద్దగుట్ట తర్వాత ఆడికెళ్ళి ఇక్కడికి ఇట్లా ఈ గుట్టకు పెద్దగా చేయాలనేది సాలు పోసిండు. ఆ సాలు కాడికి చక్కగా ఇప్పుడు దారి అయింది. ఈ దారి కాడికి వెళ్ళి ఇట్లా వచ్చి ఇది మరి ఇక్కడ సాలు కాడికి వెళ్ళి ఎక్కి ఇక్కడ ఒక గోడ కట్టిండు. కట్టిన తర్వాత ఆ నైజాం రాజు తుర్కరాజు అయినా మరి వీడు ఇంత మందులు పెట్టుకొని పని చేస్తాడు. మరి డబ్బు ఇప్పుడు ఈ గోడ కట్టాలంటే ఇప్పుడు ఎంతమంది సుతారులు అయితే అవుతుంది? ఇది ఒక్క బండల మనకు 2 బండ్లు అయితే మన ఇంటికి బేస్మెంట్ అయ్యే బండ ఒక్కటే బండ. ఒక్క బండను లేవటాలంటే ఒక 50 మంది కావాలి. 50 మందికి లేవది. అప్పుడు ఎంతమంది అయితే ఈ గోడ అయిందంటావు? అప్పుడు 7 గజాల మనుషులు అట. 7 గజాల మనుషులు అయితే 7 గజాల మనుషులు లేచే అంత అటువంటి బండ వాళ్ళు లేవటి అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇంకోటి, ఇప్పుడు ఈ గోడ కట్టాలంటే ఒక 2000-3000 మంది సుతారులు అయితే అవుతుందా? కాదు. చూడు, అంతటి గోడ కట్టిందంటే ప్రతాపరుద్రుడు ఇది వరకు కూడా ఇంకా ఈ చెక్కు తెరలే గోడ. ఇంతవరకు చూడు, ఈ చార్కల్నాయా, ఈ చార్కల్ అయితే ఇంకా 100 పిడుగులు వేయని, 100 వర్షాలు కొట్టని, 100 ఎండలు కొట్టని, ఏం కొట్టని ఈ గోడ మాత్రం చెక్కు చెదరదు. అంటే అంత బలంగా కట్టిండు ప్రతాపరుద్రుడు. అంత బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీంట్లో ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు ఎందుకంటే ఆల్తు పాల్తు కట్టే ఉంటే ప్రతాపరుద్రుడు దీంట్లో ఉండకపోవు. ఎందుకంటే ఏదైనా గాడు పసినప్పుడు గబ్బేలను కూలితే రేపు శత్రువులు దాడి చేయడానికి ఎలా ఉంటుంది? చూడు, దర్వాజా కట్టిండు కదా నిజంగా చరిత్ర నేర్చుకోవాలి బ్రదర్. మీరు చరిత్ర నేర్చుకుంటే ప్రతాపరుద్రుని చరిత్ర మీరు ఒకసారి చదవండి, ఎట్టుందో తెలుస్తుంది. ఈ గోడ నిజంగా హైలైట్. ఇప్పుడు సుతార్లను కట్టి మనం చూద్దాం. ఒక్క సుతారు కడతాడా? 2 లక్షల మంది సుతార్లను ఇక్కడ పెట్టు, ఒక్క సుతారన్న ఈ బండను కదిలితానన్నాడు. అంత స్ట్రాంగ్గా ఉంది. చూడిగో ఇంత స్ట్రాంగ్. నన్నే తోపెత్తాందంటే అంత మామూలు స్ట్రాంగ్ కాదు. ఇది 2వ హిస్టారికల్ ప్లేసు. ఇది దీనికి గోడకు సంబంధించిన హిస్టరీ అనమాట. ఓకే, ఇంతకుముందు చెప్పిన దర్వాజా ఉంది కదా, ప్రతాపరుద్రుడు కట్టిన దర్వాజా, అది ప్రధాన ద్వారం. అది దాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మైసమ్మ బండ ఉన్నది చూడు. మైసమ్మ బండ ఇట్లా సొరంగం లెక్క ఉందన్నమాట. ఇది ఇలా వర్షాకాలం నీళ్ళు కూడా ఆగేటట్టు ఉన్నాయి కింద. లోపలికి మరి ఇంకా సొరంగం ఉందేమో అనుకుంటాను నేనైతే. దీంట్లో వాటరు నిలుస్తాయి చెప్పి నా ఉద్దేశం. కానీ ఈడ కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది కూడా. ఎందుకంటే ఒక బండ సొరంగం లోపలికి ఉంది అంటే చాలా హిస్టారికల్ మనం అనుకోవచ్చు. ఇప్పుడు దాని కింద సపోర్ట్ కూడా ఏం లేదు. సపోర్ట్ లేకుండా కూడా బండ ఆగింది అంటే ఇది మైసమ్మ యొక్క మహిమలు 100%. చూద్దాం, ఇంకా పోతా అంటే ఇంకా బాగా ఉంటాయి. లోపల చూపెడతాం మీకు, ఇంకా లోపల ఇంకా బాగా చూపెడతా. కొల్లుగుంట అనే ఒకటి ఉంది. ఆడ మైసమ్మ బండ దాటినాక కొంచెం ముందుకత్తే నాన్న పొందా ముందుకత్తే ఇంకొకటి ప్రధాన హిస్టరీగా చెప్పబడే ఒక ప్లస్ ఏదంటే గొంతెమ్మ గుట్ట దగ్గర ఇగో ఇది కొల్లుగుంట. ఈ కొల్లుగుంట దగ్గర చూడండి, ఇందులో ప్రతి ఏడాది ఇక్కడ వాటర్ ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు. చూడండి, ఇంత ఎండాకాలం కదా, అంతా అది కదా, కింద వాటర్ ఉన్నాయో చూడండి. అగో వాటర్ కూడా ఎట్లున్నాయో, ఇంకా తడి ఉన్నది. అంత హిస్టారికల్ ప్లేస్ ఇది. ఇది 3వ హిస్టారికల్ ప్లేస్ ఇది పెద్దగా మనం చెప్పాలనుకుంటే. అసలు ఈ కొల్లుగుంట అని పేరు ఎందుకు వచ్చింది అన్న ఒకసారి చెప్పు. ఈ కొల్లుగుంట అని పేరు ఎందుకు వచ్చింది అసలు? ఇది కొల్లుగుంట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గొంతమ్మ కొడుకులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ నివసించిన వాళ్ళు కదా. అయితే నివసించే ఇప్పుడు వాళ్ళ కోడలు కొడుకులు ఎవరు ఇక్కడ డెలివరీ కాకట
స్నానం నీళ్ళు చేసుడు. లేకపోతే స్నానం చేసుడు. ఆ, అయితే వీళ్ళు అక్కడ గుడి కాడు ఉంటే ఆ. వాళ్ళు ఒంటరిగా వచ్చి ఇక్కడ వాళ్ళు స్నానం చేసుడు, స్నానం చేసి ఇక్కడ నీళ్ళు నిలుపుకునేవారు అనమాట. నీళ్ళు నింపుకునే వరకు. ఇప్పుడు దీన్ని ఇంకొకటి అయితే దీనికి ఇది ఇంకొకటి, ఆ, ఇప్పుడు ఈ నీళ్లు వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ, ఈ చల్లిపారు పోతే మళ్ళీ తాగు నీళ్ళు కూడా ఇళ్ళకెళ్ళి వచ్చేదట. అంటే అక్కడ నుండి వచ్చేది అనమాట. అన్నం చేయించి వచ్చేది ఇక. అయితే ఇంకోటి ఇది పంటలల్లో పట్టుకపోయి నీళ్ళు మేము తాగుతారట, పంటలో పట్టుకపోయి. దిగుబడి వస్తాడు నిజమేనా? పంటలు పట్టుకపోయేది మేము. ఆ. ఈ నుంచి మేము అప్పుడు వరి పొలాలకు కానీ జొన్న చేనులకు మిడతా నచ్చేది పురుగు. ఏనాడు మీ నాయన మీ తాత రోజుల్లో మా నాయన రోజుల్లోనే, ఆ, నా రోజుల్లో కూడా పట్టుకపోయినా 2-3 వారు ఇక్కడికి వచ్చి పట్టుకపోయినాం మేము. ఆ, చల్లుకునేది నీళ్లు ఆ, నుంచి పట్టుకపోయి నీళ్ళు కాండల్లో నీళ్ళు పట్టుకపోయి జొన్న చేనులలో అరి పొలాలల్లో ఆ. చల్లుకుంటే మంచి పచ్చగా వచ్చేది పూరి, ఏ పురుగుండా పోయేది. మంచి దిగుబడి వచ్చేదా మరి నీళ్ళు అంత పవర్ఫుల్? దిగుబడి వచ్చేది, మంచి పెద్దగా కంకి పెట్టేది, దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఈ నీళ్ళు అంత పవర్ఫుల్ పవర్ఫుల్ అన్నట్టే మరి అవి. అంతేనా? చాలా పట్టుకపోయినాం, ఆ, చాలా రోజులు పట్టుకపోయినాం మేము. ఆ, ఇప్పుడు భూమిలో పురుగు అనేది జొన్న చేనులు పోతే కింద ఏర్లు కొరికేది, ఆ, అది చచ్చిపోయేది. ఆ. చచ్చిపోయి ఇంటికి పట్టుకపోయి చేనాలు చల్లుకుందాం. ఆహా, అంత హిస్టరీ ఉందా దీనికి? ఆ. ఇంకోటి ఇప్పుడు ఈ వాటరు దేవుడికి స్నానానికి కూడా లక్ష్మీ ద్వారా కూడా పట్టకపోతున్నాడు కదా? ఇప్పుడు పట్టకపోతే వాళ్ళు వచ్చినప్పుడు పట్టకపోయేది, అలనాటి రోజులలో పట్టకపోయి పట్టకపోయేది, పోయి ఇగో. కడుక్కునేది. ఇగో ఇది 3వ హిస్టరీ భాగం. ఇది ఎంత పకడ్గా ఉందంటే చూడండి, సూపర్గా ఉన్నది. హైలైట్ అంటే హైలైట్. ఓకే, చూడండి హిస్టరీ అయితే చూడండి. ఇగో అడవి కోళ్ళు, చీమకోళ్ళు అంటారు. ఇగో చీమకోళ్ళు కూడా వీళ్ళ నాట్యం వేస్తానే చూడండి. ఉన్నాయా? వెళ్ళిపోయాయా? అగో పోయినట్టున్నాయి అడవి కోళ్ళు, మమ్మల్ని చూసి ఉరుకుతాయి అవి. ఇప్పుడు నీళ్ళకి వస్తాయి అవి. నీళ్ళకే ఇప్పుడు ఈ కొల్లు గుంటలకు నీళ్ళకి వస్తాయి కదా, నీళ్ళకి వచ్చి తాగిపోతాయి. పోయినాయి. ఇగో ఇది మీకు నేను ఇంతకు ముందు చూపెట్టింది ఏదైతే ఉందో, ఫస్ట్ హిస్టారికల్ ఏది కింద గుట్టలో, గుట్ట కింద అది పార్కింగ్ ప్లేసు, అన్నదాన కార్యక్రమం, అది ఒకటి. రెండోది ఏంటి చూపెట్టాను మీకు, అక్కడ దర్వాజా, అది ఒకటి హిస్టారికల్ ప్లేస్ చూపెట్టాను. మూడోది కొల్లుగుంట, అది ఒక ఇంకా మంచి చాలా హిస్టారికల్ అది. ఇంకోటి నాలుగోది ఇక్కడ ఇది ఈ ప్లేస్. ఈ ప్లేస్లో మొదటిగా మా మర్రిపల్లి లక్ష్మీదేవరు వచ్చి ఇక్కడ తాండవం ఆడుతుంది మొదటిగా వచ్చిన తర్వాత మిగతా ఏదైతే ఈ 5 మండలాలు ఉన్న దేవాలయాలు అవుతున్నాయో అవి వచ్చి జాతరగా జరుపుతాయి. ఈ ప్లేస్ ఇది పాండవుల గుట్ట, పాండవుల ప్లేస్. ఇది పాండవుల ప్లేస్తో పాటు మైసమ్మ, ఇక్కడ ఎక్కువ మైసమ్మ ఉంటుంది. ఇంకోటి గొంతమ్మ ఇక్కడ ఎర్రది. వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ ప్లేస్లో వీళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ దేవతలకు సంబంధించిన వాళ్ళే. ఇక ఇంకొకటి ఇంకా దేవుడు అని చెప్పుకునే విధంగా ఇక్కడ ఈ దేవాలయ దేవున్నాయో ఇవి పంచ పాండవులు. ఇక్కడ 5 పాండవులు ఉన్నారు అనేదానికి ఇదొక నిదర్శనం. చూడండి, చాలామంది ముడుపులు కట్టారు దేవునికి, కాటన్లతోటి దేవుళ్ళకు ముడుపులు కట్టారు. ఇక్కడ చూడండి, పసుపు కుంకుమ అన్నీ అర్పించి ఇక్కడ కృష్ణస్వామికి సంబంధించిన గురికి ఏదైతే ఉందో ఇక్కడ ఈ దేవుడికి సంబంధించిన కానుకలు చూడండి, ఇవి కట్టారు దేవుడికి సంబంధించిన ఇవన్నీ. ఈ పంచ పాండవులు నిజంగా ఇంకా పెద్ద హిస్టారికల్ ఇది. ఇది ఒకటి, అందులో భాగంగా ఇది ఒకటి. ఇక్కడ లక్ష్మీదేవర సంబంధించిన ఇది గజస్తంభం లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఇది పూర్తిగా దేవుడికి సంబంధించినది. ఇక్కడ చూడండి, 2 గద్దెలు కట్టిరు. 2 గద్దెలకు ఒక గజస్తంభం ఏర్పాటు చేసి దేవుడికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో దాన్ని కొలిచే విధంగా వీళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చూడండి బ్రదర్, ఇది 4వ ఘట్టం. ఇది ఇలా ఈ 4వ ఘట్టంలో ఇది ఒక ఘట్టం. చూడు, కుంకుమ పసుపు చాలా వరకు చల్లి చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఇక్కడ లక్ష్మీ దేవత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో
5 మండలాలకు సంబంధించిందైనా అట్లనే ఇంకా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ ఈ ప్లేస్లో దేవుడిని కూర్చోబెట్టి ఇక్కడ పట్నాలు వేస్తారు. పట్నాలు వేసి ఒక అల్లనేరేడు పాట చదువుతారు. అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అనే పాట చదువుతారు. ఇక్కడ చదివి పట్నాలు వేసి దేవుణ్ణి డప్పులు ఉంటాయి కదా, మన డోలుతోటి ఒక పొద్దున 9-10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 5-6 గంటల వరకు ఇక్కడ లక్ష్మీదేవులను ఎగురుతూనే ఉంటారు. ఇక్కడ సమ్మక్క సారక్క దేవుడు వస్తారు, లక్ష్మీదేవుడు వస్తారు, రాయేశుడు అని చెప్పి, ఇంకా ఆంజనేయ స్వామి అని చెప్పి, ఇంకా సమ్మవ్వ సారవ్వ అని చెప్పి, ఇక ఎవరైతే దేవుళ్ళ పేరు ఉంటాయో, ఎవరు దేవుళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ డప్పుల సౌండ్కు పొద్దున్న కనుక ఎగిరి 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 దేవుని ప్రశాంతంగా నెలకొల్పి జాతర ముగిస్తారు. ఈ ప్లేసు ఇదొక ఏం ప్లేస్ అంటే 4వ హిస్టారికల్ ప్లేస్. ఇది గొంతమ్మ గుట్టకు సంబంధించిన 4వ హిస్టారికల్ ప్లేసు. ఇంకొకటి ఫైనల్ హిస్టారికల్ ప్లేస్ ఉన్నది, దాన్ని నేను చూపెడతా, చూసే ప్రయత్నం చేయండి. స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు బ్రదర్ మీకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారని చెప్పి మనకు ఈ అనాలిటిక్స్ చెప్తా ఉన్నాయి. అలా చేస్తే మీకు నేను చేసే కంటెంట్ మీకు అర్థం కాదు. సో నేను చెప్పే కంటెంట్ మీకు అర్థం కావాలి, నా ఛానల్ను మీరు ఆదరించాలి అంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, చూడండి. ఇంకా మీకు ఈ చరిత్ర ఇంకా చూపెడతా. ఇది 4వ ఘట్టం. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, చూపెట్టే ప్రయత్నం చేస్తా. నమస్తే. ఓకే, మీకు 4వ హిస్టారికల్ ప్లేస్ చూపెట్టినా కదా, ఇప్పుడు ఐదో హిస్టారికల్ ప్లేస్ నేను చూపెడతా. ఇది గొంతమ్మ యొక్క ప్రధాన గర్భగుడి. కొంచెం ముందుకుంది, నేను చూపెడతా. చూడండి, ప్రధాన గర్భగుడి పక్క నుండి చూస్తే ప్రపంచం ఎంత చిన్నగా కనబడుతుంది చూడండి, గింతలో కనబడుతుంది మనకు. అక్కడ ఆ చెరువు ఉందా, ఆ చెరువు దగ్గర ఒక 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది మన విలేజ్కి. ఇక చూడండి ఎంత చిన్నగా కనబడుతుందో. అక్కడ విలేజ్లు ఉంటాయి కానీ ఆ విలేజ్లో కనబడతలేవు, గింత ఇండ్లు కనబడతాయి, చిన్న ఇండ్లు. చూడు ఎంత మన సోన్ పాపల డబ్బా అంత ఇల్లు కనబడుతున్నాయి అక్కడ. ఇక్కడ పైన చూస్తే వెదర్ మాత్రం ఆశ్రమం ఉంది బ్రదర్. ఇక్కడ చూడండి, ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఈ బండలు, మంచు ఇట్లా పొగ వస్తుంది. ఈ వెదర్ మాత్రం ఆశ్రమం ఉంది. ఈ వెదర్ దొరకాలన్న మాత్రం మీరు ఎన్నేళ్ళు తిరిగినా కానీ ఇంత ప్రశాంతత, ఇంత వెదరు, ఇంత నేచర్ మీకు దొరకది. సరే లోపలికి పోదాం, మనం గొంతమ్మ గర్భగుడికి పోదాం. ఇగో ఇట్లా దిగాలి, దిగుడు చూడు ఎట్లుందో. ఎంతైనా దేవుడు దర్శనం చాలా పెద్దలు అంటారు, ఏమంటారు అంటే దేవుని దర్శనం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు తమ్ముడు. దేవుడు దర్శనం కావాలి అంటే మనకు పట్టబాటిల్ సుక్కలావు పడాలి. సుక్కలావు పడ్డప్పుడే మనకు దేవుని దర్శనం అయిపోతుంది. ఇది మామూలు మాత్రం కాదు అని అలనాటి రోజులలో పెద్దలు చెప్పారు, కానీ అది నిజమే. ఇది మాత్రం చాలా నిజం. ఇగో గొంతమ్మ గుట్ట ప్రధాన గర్భగుడి. ఇది ప్రధాన గర్భగుడి. చూడు ఎంత దొనలో ఉన్నది, ఎంత దొనలో ఉన్నట చూడండి. ఇగో ప్రధాన గర్భగుడి. అబ్బా ఇక్కడ కూర్చుంటే ఎంత చూడు. ఇది ప్రధాన గర్భగుడి. ఇది గొంతమ్మకు సంబంధించిన గుట్ట కాడ ప్రధాన గర్భగుడి. ఈ ప్లేస్ కాడ ఇగో కృష్ణుని పాదాలు. ఇవి కృష్ణుని పాదాలు చూడండి, ఒక 8 ఇంచుల వరకు ఉన్నాయి. చూడు ఒక మంచిగా చుట్టూరు మనోళ్ళు పెట్టారు. ఏళ్ళకు సంబంధించిన ఇగో పాదాలకు సంబంధించిన ఇగో పెద్ద నేలు, దాని పక్క నేలు, దాని పక్క నేలు, చిటిక నేలు, ఇగో ఇట్లా పాదాలు. పెళ్లి కొడుకు కదా మనం పాదాలకు ఎట్లా పెడతాం అట్లా పెట్టారు ఇక్కడ దేవునికి. నిజంగా నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం. అందులో కర్ణుడు అంటే నాకు, కర్ణుని కోసం నేను గుండెకాయ కోసిస్తా. కర్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు కాబట్టి నాకు మస్తు ఇష్టం. ఇక లోపల గర్భగుడి ప్రాంగణంలో చూద్దాం. ఒక్కసారి బ్యాగ్ తీసి మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అందులో పోవడానికి ఛాన్స్ లేదు. బ్యాగు జై గొంతమ్మ. నువ్వు చూడండి, ఇక్కడ శివుడు ఎక్క అంటే నంది ఎక్క అంటాడు. ఎందుకంటే నంది అంటే ఉరికేవలసి ఉంటుంది కాబట్టి దేవునికి నంది యొక్క ప్రధాన
వాహనం కాబట్టి అనుకుంటారు. ఇది చూడండి. కానీ ఇక్కడ చిన్న సంక్షోభం ఏంటంటే ఆ దుండగులు ఎవరో దీన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. నిజంగా అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి అంత చిరవందర చేయడం అనేది కూడా చాలా కరెక్ట్ కాదు. అక్కడ దేవుని యొక్క చక్రాలు, ఉంగరం, గొంతమ్మ దేవి యొక్క ఉంగరం పైన ఇక్కడ మీద ఉంటుంది కదా, కిరీటం ఉంటుంది కదా. దేవుడు వచ్చినప్పుడు, కృష్ణుడు వచ్చినప్పుడు లేస్తే అక్కడ ఆ అచ్చులు పడ్డాయి. ఆ ఉంగరం ఇట్లా తాకేసరికి అక్కడ అది పడిపోయింది అనమాట. అంత హిస్టారికల్ ప్లేస్ ఇది. 5వ హిస్టారికల్ ప్లేస్, బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఇది. చూడని వారికి నిజంగా ఎంత చూడమైన హిస్టారికల్ ప్లేసు ఇది ఒకటి. నిజంగా మీ అందరికీ నేనైతే మంచి కంటెంట్తో చూపెట్టాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు గొంతెమ్మ గుట్టకు సంబంధించి ఒక 5 హిస్టారికల్ ప్లేస్లు మీకు క్లుప్తంగా చూపెట్టడానికి నేను చేసిన కూడా ఈ జీనియస్ గ్లోబల్ ప్రతి క్షణం ఎప్పుడు ప్రజల కోసమే తప్పిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ పక్కన గంట ఉంటుంది, గంట టింగ్ 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 అని కొట్టండి. అలానే ఈ ఆదరిస్తున్న జిన్నానికి నమస్సుమాంజలి. ఇది గొంతెమ్మ గుట్ట యొక్క హిస్టరీ. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు తెలిసి ఇంకా ఏమన్నా చరిత్ర ఉంది అంటే మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకా మంచి చరిత్ర ఉంటే ఇంకా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నాకు తెలిసిన హిస్టరీ ప్రకారంగా అయితే నేను చెప్పాను. ఒక మేజర్గా ఉన్న 5 హిస్టారికల్గా నేను చూపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి జీనియస్ గ్లోబల్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి, షేర్ లైక్ చేస్తూనే ఉండండి. నమస్తే, జై హింద్, జై భారత్.